నేను ప్రతిరోజు ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను. ఎంతోమంది యువకులు నా బిడ్డల్లాగా నన్ను ఒక అమ్మలాగా భావించి నాతో కలిసి నడుస్తామమ్మా అని చెప్తున్నారు అని చెప్పి నేను మామూలుగా చెప్తూ ఉంటాను. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పి. కానీ అది ఇంకొకటి కూడా చెప్తుంటాను, యంగ్స్టర్స్ అంతా నేను చాలా పాజిటివ్ మనిషిని. యంగ్ పిల్లకాయలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇది వరకు కూడా నేను ఎప్పుడన్నా మా ఫౌండేషన్లో కానీ ఎక్కడన్నా నా ఇంటర్వ్యూలు చూసినా కానీ చెప్తుంటాను. ఎప్పుడు కూడా ఏ బిడ్డ కూడా ట్రై అగైన్ అని చెప్తుంటాను. ఎందుకంటే ఎప్పుడు మనము ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్యం అనే దాన్ని కోల్పోకూడదు. అది నేను ప్రతి బిడ్డకి చెప్తుంటాను. అందుకని అందరి పిల్లల్ని నేను అడుగుతున్నాను, నేను వచ్చినప్పటి నుంచి మీరంతా చైతన్యవంతుల్ని చేయండి. మీ తల్లిదండ్రుల్ని, మీ గ్రామాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అంటే నేను సైకిల్ గుర్తుకి ఓటేసి సేలాగా మార్చండి అని చెప్పలేదు. వాళ్ళకి ఓటు విలువ అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పండి. ఏది చేస్తే మంచో, ఏది జరిగితే వాళ్ళకి బాగుపడతారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేదాన్ని. అది ఈరోజు ఈ సూర్య ప్రత్యక్షంగా చేసి చూపించాడని మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపించింది. నేను ఎమ్మెల్యే సీట్ నాకు అనౌన్స్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అక్కతోటి కలిసి. అమ్మ నేను మీతో చేరతాను అని చెప్పాడు. ఆ రోజు చేరాడు కూడా. కానీ నాకు చాలా తక్కువ అవగాహన కాబట్టి 35 రోజులే అయింది నేను వచ్చి. నాకు పదే చూస్తే తప్పితే ఇంకా గుర్తు పెట్టుకోలేనంత టైం ఇంకా నాకు రాలేదు. కానీ పెమ్మారెడ్డిపాలెం అని ఒక విజయన్న మాత్రమే వస్తున్నాడు. సూర్య నా దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు. అందరూ చాలామంది వచ్చి రోజు కనిపిస్తుంటారు. కానీ ఈ 25 రోజుల నుంచి ఆ బిడ్డ పడిన కష్టం ఏంటంటే ఈ ఊరంతా ఒకవైపుకి తిప్పాడు అని చెప్పి ఇప్పుడే నాకు అర్థమైంది. మిమ్మల్ని అందరినీ నేను నా బిడ్డలాగే అనుకుంటున్నాను. సూర్యకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా మీకందరికీ చెప్తున్నాను, నేను తప్పకుండా ఆల్రెడీ చెప్పున్నాను. నేను ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. ఇఫ్కో సెజన్ మాత్రం మీ అందరికీ పారిశ్రామిక వాడుగా చేసి అంకితం చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది తప్పకుండా చేసి తీరుతామని మీ అందరికీ మరోసారి మీ రుణం ఎట్టు తీర్చుకోవాలంటే అదొకటే నేను చేయగలను, నేను ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా అది చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడబడుచుగా ఇక్కడ మీ అమ్మగా మీ ముందుకు వచ్చాను.